సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ విషయంలో ఊహించిన నిర్ణయం తీసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇంతవరకెన్నడూ చేయని పని చేస్తున్నాడు. మహేష్ బాబు నుంచి ప్రియాంక చోప్రా వరకు అంతా రాజమౌళి ఇచ్చిన జలక్కి షాక్ అవడం తప్ప చేసేదేం లేదని తెలుస్తోంది. ఎక్కడో కెన్యాలో అంతర్గత అల్లర్లు జరిగితే 4వ షెడ్యూల్ని వాయిదా వేసిన రాజమౌళి ఈ గ్యాప్లో మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం తీసుకున్నాడు. 1000 కోట్లతో తీస్తున్న పాన్ వరల్డ్ మూవీలో ఒకటి తగ్గిందని తాను కనిపెట్టాడట. అదే యాడ్ చేస్తున్నాడు. అందుకే అయ్యే ఖర్చు అక్షరాల 500 కోట్లు. అదే జరిగితే బడ్జెట్ 1000 కోట్ల నుంచి 1500 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. 10,000 కోట్ల కోసం 500 కోట్ల నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఏంటది? హావ్ ఎ లుక్. 1000 కోట్ల బడ్జెట్తో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ప్లాన్ చేసిన వెంటనే అంతా ఇదో మరో ప్రపంచం క్రియేట్ చేస్తుందనేంతగా అంచనాలు పెరిగాయి. వాటిని రీచ్ అవ్వటం కాదు, 10,000 కోట్లు వసూళ్లనే టార్గెట్గా పెట్టుకున్నాడు రాజమౌళి. హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా ఉండటం కాదు, వాళ్ళకి కూడా ఎన్నడూ చూడని కథని, ఎన్నడూ చూడని విజువల్స్ని చూపించబోతున్నాడు. అందుకే ఇండియానా జోన్స్ లాంటి సాహసాలకు ఇండియన్ మైథాలజీని కలిపి ఐమాక్స్ 3D కెమెరాతో భారీ ఎత్తున సినిమా తీస్తున్నాడు. ఆల్రెడీ 3 షెడ్యూల్స్ పూర్తి చేశాడు. 4వ షెడ్యూల్ మొదలుపెట్టేలోపు కెన్యాలో అల్లర్లు, అందుకే టాంజానియాకు లొకేషన్ షిఫ్ట్ అన్నాడు. ఈ గ్యాప్లో కథలో మార్పులు చేస్తున్నాడన్నారు. ఇది వారం 10 రోజులుగా జరుగుతున్న ప్రచారం. కానీ ఏదో చిన్నా చితకా కథ మార్పులు జరిగితే కామన్ అనుకోవచ్చు. ఏకంగా ఎంటైర్ కథే మారేలా ఉంది. ఇప్పటి వరకు షూట్ చేసిన 3 షెడ్యూల్స్ని షూటింగ్ని రీకాల్ చేసి మళ్ళీ కొత్తగా షూట్ చేసేందుకు కూడా రాజమౌళి సిద్ధపడుతున్నాడట. ఎక్కడో ఏదో మిస్ అయింది. మరీ ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ సీన్స్లో ఏదో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. బేసిక్గా రాజమౌళి అంటేనే సూపర్ పర్ఫెక్షన్. అలాంటి తను మిస్టేక్స్ చేస్తాడనుకోలేం. కాకపోతే ఇది పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా రాబోతుంది. కాబట్టి ఆ స్థాయికి తగ్గట్టే సినిమా ఉండాలి. అందుకే చిన్న చిన్న లోపాలను కూడా పక్కన పెడుతున్నాడట. హీరో క్యారెక్టరైజేషన్లో అలాంటి చిన్న లోపమే సరిచేయటం వల్ల కథలో మరింత మార్పులు అవసరం వస్తోందట. దీంతో ప్రియాంక చోప్రాతో మహేష్ కలిసి చేసిన 3 షెడ్యూల్ షూటింగ్ తాలూకా ఫూటేజ్లో కూడా కొన్ని సీన్లు మార్చాల్సి వస్తుందట. 55,000 థియేటర్స్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేస్తే 10,000 కోట్లు 10 రోజుల్లో వస్తాయి. కానీ ఎప్పుడూ అది సినిమా బాగుంటే ఇండియన్స్తో పాటు తెల్లోళ్ళకు కూడా ఈ సినిమా నచ్చితే అప్పుడు వసూళ్ల వరద పారుతోంది. కాబట్టి చిన్న లోపం కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే చిన్న కరెక్షన్ వల్ల కథ మొత్తం రీరైట్ చేయాల్సి వస్తుందట. ఇప్పటి వరకు తీసిన సీన్లను రీషూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. ఎప్పుడూ షూటింగ్ మధ్యలో కథలో మార్పులు, రీషూట్లని రాజమౌళి ప్లాన్ చేయలేదు. కానీ ఫస్ట్ టైం ఇలా జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.